ఆ అన్న చెప్పింది ఆన్సర్ ఒక్కటే. ట్రిపుల్ ఐటీ వచ్చిందా వెళ్ళండి వెళ్లి జాయిన్ అయితే జాయిన్ అవ్వు. లేకపోతే మానేయి. ఒకవేళ ట్రిపుల్ ఐటీ రానిపోతే ఇంకా మంచిది. హలో గైస్, చాలామంది ఉన్న డౌట్ ఏంటంటే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవ్వాలా? లేకపోతే ట్రిపుల్ ఐటీ స్కిప్ చేసేసి ఇంటర్మీడియేట్ చదువుకొని ఐఐటీలో వెళ్ళాలా? లేకపోతే వేరే స్ట్రీమ్‌ని చూస్ చేసుకోవాలండి. ఈ వీడియో చూస్తే మీకైతే మీ మైండ్‌లో ఉన్న 90-100% డౌట్స్ అనేవన్నీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే నేను ట్రిపుల్ ఐటీలో 2018 నుంచి 2024 దాకా చదివాను. కరెంట్‌లీ ఐయామ్ వర్కింగ్ యాస్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ ఇన్ బెంగుళూరు. ఒక స్టార్టప్‌లో అయితే నేను వర్క్ చేస్తున్నాను. సో, ఈ డౌట్స్ అన్నిటికి ఆన్సర్ ఇవ్వడానికి కరెక్ట్ పర్సన్ అని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు కనెక్ట్ అయ్యి అడగొచ్చు. ఆ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ అనేది అకౌంట్‌లోనే ఉంటది. లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రిపుల్ ఐటీ వచ్చిన వాళ్ళు అండ్ ట్రిపుల్ ఐటీలో ఇప్పుడు కరెంట్ చదువుతున్న వాళ్ళు అండ్ ట్రిపుల్ ఐటీ రాకుండా వేరే కాలేజెస్ చదువుతారు కదా! వాళ్ళు కూడా నాతో కనెక్ట్ అయ్యి ఉన్నారు. వాళ్ళకేమైనా డౌట్స్ వస్తే నేనైతే క్లియర్ చేస్తున్నాను. నాకు అన్నీ తెలుసని నేను చెప్పను గానీ, బట్ నా వంతు నేను ట్రై చేస్తున్నాననమాట. లేకపోతే ఆ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళని ఎవరినైనా కనెక్ట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాను. సో, ఈ వీడియో చూస్తే మీకైతే ట్రిపుల్ ఐటీ జాయిన్ అవ్వాలా? లేకపోతే స్కిప్ చేయాలా? అనేది ఒక క్లారిటీ అయితే వస్తది. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ట్రిపుల్ ఐటీ జాయిన్ అవ్వాలా? ఎవరు జాయిన్ అవ్వాలి? ఎవరు స్కిప్ చేయాలి? మీరు కంప్లీట్‌లీ పూర్ బ్యాక్‌గ్రౌండ్ అయితే మీరు ట్రిపుల్ ఐటీ జాయిన్ అయిపోండి. అదొక మీకు మంచి ఆప్షన్ అనమాట. అలా కాకుండా మీ ఫ్యామిలీ మీ ఎడ్యుకేషన్ ఫైనాన్సెస్‌ని భరించగలిగితే గనక మీరు ట్రిపుల్ ఐటీని స్కిప్ చేయండి. ఎందుకంటే బయట వేరే కాలేజెస్‌లో కూడా ఎడ్యుకేషన్ అనేది బానే ఉంది. అంటే ట్రిపుల్ ఐటీ తోపని చెప్పట్లేదు. ఒకానొక టైంలో ట్రిపుల్ ఐటీలో ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుండేది. ఫెసిలిటీస్ బాగుండేయి. ఇప్పుడు టైంతో పాటు అన్నీ తగ్గుతున్నాయన్నమాట. సో, మీరు మైండ్‌లో పెట్టుకోవాల్సిందేంటంటే ఆహ్, మీకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే గనక వేరే కాలేజెస్‌లో జాయిన్ అవ్వండి. లైక్ అండ్ వేరే గోల్స్ పెట్టుకోండి. అలా అని మీకు 2 ఇయర్స్ చదివితే ట్రిపుల్ ఐటీ నుంచి బయటకు కూడా వచ్చేయచ్చు. అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ ఉంటది. లైక్ ఇంటర్మీడియేట్ లాగా. అది అయిన తర్వాత మీరు వేరే కాలేజ్‌లో కూడా జాయిన్ అవ్వచ్చు. బట్ కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. అలా కాకుండా మీరు డైరెక్ట్‌గా 6 ఇయర్స్ కంప్లీట్ చేయాలనుకున్నా చేయొచ్చు. కమింగ్ టు ఆహ్, ప్రైవేట్ కాలేజెస్‌లో మీరు చదివారంటే మీకు స్పూన్ ఫీడింగ్ ఉంటదనమాట. అంటే మీరు ఏం చదువుతున్నారు? మీరు ఏం చదవాలి? నెక్స్ట్ ఏం చేయాలి? మీరు ఎలా ఇంప్రూవ్ అవ్వాలి? ఇవన్నీ ప్రైవేట్ కాలేజెస్‌లో మీకు చెప్తారనమాట. బట్ ట్రిపుల్ ఐటీలో అలా కాదు. అంతా సెల్ఫ్ లెర్నింగే. మీకు నాకైతే 2018లోనే ల్యాప్‌టాప్ ఇచ్చారు వెళ్ళిన వెంటనే. కొన్ని బ్యాచెస్‌కైతే ఇంజినీరింగ్‌లోనే ఇస్తారు. ఇంకా నెక్స్ట్ డౌటొచ్చేసి పీయూసీ 2 ఇయర్స్ తర్వాత కాలేజీ నుంచి బయటకొచ్చేయొచ్చా? లేకపోతే 6 ఇయర్స్ కంప్లీట్‌గా చదవాలా అని. చాలామంది 2 ఇయర్స్ అక్కడే ఉండి ప్రిపేర్ అయ్యి ఐఐటీ, జేఈఈ ఇలాంటి క్రాక్ చేసి బయటికి వెళ్ళిపోతారు. మీకు బైపీసీ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా ట్రిపుల్ ఐటీస్‌లో అయితే బైపీసీ అనేది లేదు. కొన్ని కొన్ని బ్యాచెస్‌కే అంటే మీరు వెళ్లి చాలామంది రిక్వెస్ట్ చేస్తే గనుక ఎంబైపీసీ అని ఉంటది. మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మా బ్యాచ్‌కైతే ఎంబైపీసీ ఉండేది. బట్ రీసెంట్ బ్యాచ్‌లో అయితే నేను ఎక్కడ ఎంబైపీసీ చూడలేదు. సో, మీరు మెడికల్ సైడ్ వెళ్ళాలనుకుంటే గనక ఈ సైడ్ అవాయిడ్ చేయండనమాట. మీరైతే బయట ఇంటర్మీడియేట్ చేసుకొని ఆ సైడ్ నుంచి వెళ్ళండి. బట్ కమింగ్ టు మీరు ఇంటి దగ్గర ఉంటే గనక మాక్సిమం బీటెక్కో, డిగ్రీయో జాయిన్ అవుదాం అనుకుంటే ఇది మాత్రం బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎందుకంటే చాలామంది డిగ్రీ చేస్తారు. బట్ అంత యూజ్ ఉండదు. కమింగ్ టు ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేస్తే గనక మీకనేది స్కోప్ ఉంటది. అండ్ నాలెడ్జ్ కర్వ్ పెరుగుతది. అంటే బావుంటది. బట్ కొన్ని కొన్ని విషయాల్లో అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ డౌటొచ్చేసి విచ్ ఈస్ ద బెస్ట్ ట్రిపుల్ ఐటీ ఇన్ ఆంధ్రప్రదేశ్? తెలంగాణలో అయితే ఒక ట్రిపుల్ ఐటీ ఉంది. అది బాసర ట్రిపుల్ ఐటీ. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, నోజువీడ్, ఆర్‌కే వ్యాలీ, ఒంగోల్, శ్రీకాకుళం 4 అయితే ఉన్నాయి. ఈ నాలుగిట్లో రెండిటికైతే సెపరేట్ క్యాంపసెస్ ఉన్నాయన్నమాట. ఆర్‌కే వ్యాలీ మీన్స్ కడపకి, నోజువీడ్‌కైతే కంప్లీట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో క్యాంపస్ అనేది ఉంది. నేనున్న 6 ఇయర్స్‌లో ఫస్ట్ ఇయర్‌లో ఈవెంట్స్ జరిగాయి. లాస్ట్ ఇయర్‌లో ఈవెంట్స్ జరిగాయి. మిగిలిలో ఏ ఇయర్‌లో అవ్వలేదన్నమాట. ఇప్పుడైతే ఈవెంట్స్ అయితే బానే జరుగుతున్నాయి. ఎందుకంటే నేను చదివిన టైంలో 2 ఇయర్స్ కోవిడ్‌లోనే అయిపోయిందనమాట. సో, కోవిడ్ తర్వాత ఈవెంట్స్ అనేవి చాలా తగ్గిపోయాయనమాట. అంటే ఎవరు ఇనిషియేటివ్స్ కూడా తీసుకోలేదు. అండ్ ఇప్పుడైతే కొంచెం బానే ఉన్నాయనుకోవచ్చు. సపోజ్ చాలామందికి కొంత మంచి ఫ్యాకల్టీ దొరుకుతారనమాట. వాళ్ళే గైడ్ చేస్తారు. అంటే వాళ్ళే అంతా ఒక వే చూపిస్తారు. బట్ చాలామందికంటే ఫ్యాకల్టీకి ఎప్పుడు అంత ఉండదనమాట. అంటే ఏ కాలేజ్‌లో చూసుకున్నా అందరూ మంచి ఫ్యాకల్టీ ఉన్నారనే రూల్ లేదు. చాలా తక్కువ మంది చాలా ప్యాషనేట్‌గా ఉంటారు. వాళ్ళు మనకి అకాడమిక్స్‌లో రావడం అయినా, మనం వెళ్లి డౌట్స్ అడగడం అయినా వాళ్ళలాంటి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం చాలా బెటరు. మెస్ ఫుడ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని కూడా చాలామంది అడుగుతారు. యాక్చువల్లీ మెస్ ఫుడ్ అనేది యావరేజ్‌గా ఉంటది. మరీ అంత బాగోదు అని కూడా చెప్పలేం. మరీ బావుంటదని కూడా చెప్పలేం. కొన్ని డేస్ అయితే చాలా బావుంటది. మీరు ఇలా బెంగుళూరు, పూణే వెళ్లి వర్క్ చేస్తుంటే మెస్ ఫుడ్డే చాలా అనిపిస్తదనమాట. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ కల్చర్ అంతా వేరేగా ఉంటది కదా! ఇప్పుడైతే మెస్ ఫుడ్డే బాగుండేది అనిపించేది. అప్పుడైతే స్కిప్ చేసేవాడిని నేను మెస్ ఫుడ్.
ప్రైవేట్ కాలేజెస్ వర్సెస్ ట్రిపుల్ ఐటీ అన్నాక చాలామందికి ప్రైవేట్ కాలేజ్‌లో అంటే ఇప్పుడు ప్లేస్‌మెంట్స్‌లో చూసుకున్నా సరే, దేంట్లో చూసుకున్నా సరే ట్రిపుల్ ఐటీలో మీరు ఫీజ్ కట్టాలి. కంప్లీట్‌గా ఫ్రీ అని చెప్పలేను. ఎందుకంటే కొన్ని కొన్ని ప్రీవియస్ ఇయర్స్‌లో కొన్ని కొన్ని చేంజెస్ జరిగాయి. స్టార్టింగ్ బ్యాచెస్‌లో అయితే తక్కువ తక్కువ ఫీజ్ ఉండేది. కంప్లీట్‌గా ఫ్రీ అనేది కాదు. మన 10థ్ క్లాస్‌లో చదివేటప్పుడు సార్స్ వాళ్ళు ఏం చెప్తారంటే అంతా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇదే అదే అంటారు గానీ, మీరైతే ఫీజ్ కట్టాల్సింది ఉంటది. ఇప్పుడు మేము కాలేజ్‌కెళ్ళినా సరే ఫీజ్ కట్టే సర్టిఫికేట్లు తెచ్చుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ కూడా తెచ్చుకోలేదు. పోతే ప్రైవేట్ కాలేజెస్‌లో మీకు ఆ విద్యా దీవెన పడతది. అది ఎలా కట్టాలో ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఉంటది. మరి ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా! చేంజెస్ ఏమొస్తాయో మనకైతే తెలీదు. కమింగ్ టు తెలంగాణ ట్రిపుల్ ఐటీలో లాస్ట్ ఇయర్ అయితే చాలా చాలా గొడవలైతే జరిగాయి. దానివల్ల స్టూడెంట్స్ కూడా చాలా అంటే సఫర్ అయ్యారు. ప్రీవియస్ బ్యాచెస్ చాలాను. ఇప్పుడైతే వాళ్ళకి ప్లేస్‌మెంట్స్‌లో అయినా చాలా బాగున్నాయి. కమింగ్ టు ప్లేస్‌మెంట్‌లో ప్యాకేజ్ ఎంతొస్తదని చాలామంది అడుగుతూ ఉంటారు. దానికంటే 4-6 ఎల్‌పీఏ మాత్రమే వస్తది. దానికన్నా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయండి. అండ్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. అంటే చాలా ప్రతి 100లో ఒక్కడికైతే మంచి ప్యాకేజ్ వస్తదనమాట. 20-30 లాక్స్ అది కూడా కన్ఫర్మ్‌గా చెప్పలేం. అదంతా హార్డ్ వర్క్ మీదే డిపెండ్ అవుద్ది. సో, ప్రతి 1000 మందిలో 10 మందికి కన్ఫర్మ్‌గా వస్తదని మాత్రం కూడా చెప్పలేం. ఇప్పుడు మా బ్యాచ్‌లో కూడాను సీఎస్‌ఈ వాళ్ళు కూడా చాలా సగం మంది ప్లేస్ అయ్యారు. సగం మంది అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. అండ్ మిగిలిన బ్యాచెస్ అయితే కొంతమంది బానే ప్లేస్ అయ్యారు. సేమ్ సీఎస్‌ఈ అనే కాదు వేరే బ్రాంచెస్ కూడా ఇలాగే ఉన్నాయి. ఆహ్, క్యాంపస్‌లో క్లాస్ రూమ్స్‌లో అయితే మాక్సిమం ఇంటర్నెట్ ఉంటది. హాస్టల్‌లో కూడా కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఉంటది. ట్రిపుల్ ఐటీ నూజివీడులో అయితే. నేను ట్రిపుల్ ఐటీ శ్రీకాకుళం స్టూడెంట్‌ని. బట్ నేను ఎక్కువ చదివిందైతే ట్రిపుల్ ఐటీ నూజివీడులోనే అనమాట. నేను 5 ఇయర్స్ అయితే ట్రిపుల్ ఐటీ నూజివీడులోనే చదివాను. 1 ఇయర్ శ్రీకాకుళంలో చదివాను. సో, కమింగ్ టు నూజివీడుకి శ్రీకాకుళం ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నూజివీడు క్యాంపస్ అయితే చాలా బావుంటది. నేను ఇప్పటిదాకా చెప్పాలంటే మెయిన్ క్యాంపస్ మా శ్రీకాకుళం మెయిన్ క్యాంపస్‌కి ఎళ్ళను కూడా ఎళ్ళలేదు నేను. గెస్ట్ క్యాంపస్‌లోనే చదివాను 1 ఇయర్ కూడాను. ఇప్పుడు మెయిన్ డౌటొచ్చేసి నేను ట్రిపుల్ ఐటీ జాయిన్ అవ్వాలా? స్కిప్ చేయాలా? అని చాలామంది అడుగుతున్నారు. దాంట్లో ఆహ్, నేనిచ్చే సజెషన్ ఏంటంటే, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బావుంటే గనక మీరు ట్రిపుల్ ఐటీని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత కూడా మీకు నచ్చకపోవచ్చు. అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. చాలామంది నేను చదివినప్పుడు కూడాను వాళ్ళు చాలా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసొస్తారు. అక్కడ అంత బాలేనప్పుడు ఆళ్ళు చాలా సఫర్ అవుతున్నారనమాట. అంటే ఇక్కడ బాలేదు అని వాళ్ళ ఎడ్యుకేషన్ మీద కూడా అంత ఇంపాక్ట్ పడుతుంది. అండ్ చాలామంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడాను అందరికీ జాబ్స్ కావాలని రారు. చాలామంది గవర్నమెంట్ జాబ్స్‌కి లేకపోతే ఓన్‌గా ఏమైనా స్టార్ట్ చేద్దాం అని ఉంటారు. సో, మనం ఆహ్, అదంతా కంప్లీట్ పర్సనల్ చాయిస్ అనమాట. మీరు జాయిన్ అవ్వాలా లేదా అని. ఓకే. 2018 నేను 2018లో జాయిన్ అయినప్పుడు కాలేజ్‌కి మామూలుగా ఒకసారి వెళ్దాం అదే ఫస్ట్‌లో కౌన్సెలింగ్ అవుతాయి కదా! కౌన్సెలింగ్‌కి వెళ్ళినప్పుడు ఒక అన్న సర్టిఫికేట్స్ తీసుకోవడానికి వచ్చాడన్న. అతను 2018 పాస్ ఔట్. 2008లో జాయిన్ అయ్యాడు. 2014 పాస్ ఔట్ అనుకుంటాను. 4 ఇయర్స్ యూపీఎస్సీకి ఏదో ప్రిపేర్ అయ్యి తర్వాత జాబ్‌లో జాయిన్ అవుదామని సర్టిఫికేట్ తీసుకోవడానికి వచ్చాననమాట. ఆ అన్న చెప్పిన లాస్ట్‌లో ఒక్కటే. ట్రిపుల్ ఐటీ వచ్చిందా వెళ్ళండి వెళ్లి జాయిన్ అయితే జాయిన్ అవ్వు లేకపోతే మానేయి. ఒకవేళ ట్రిపుల్ ఐటీ రాలేకపోతే ఇంకా మంచిది. అంటే నీకు ఇంకా ఆప్షన్స్ కనిపిస్తాయన్నమాట. లైక్ నీకు సీట్ రాలేదని మీరు చాలా మోటివేట్ అయ్యి జేఈఈ క్రాక్ చేసి ఇలా అంటే జేఈఈ క్రాక్ చేసి ఐఐటీలోకి వెళ్ళడం అలాంటివి ఉంటాయన్నమాట. సో, ఆహ్, కంపేరింగ్ టు ఐఐటీస్, ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీ అనేది అంత బాగోదనమాట. ఐఐటీస్‌లో ఫెసిలిటీస్ అయినా సరే, అక్కడ ప్లేస్‌మెంట్స్ అయినా సరే చాలా బాగుంటాయన్నమాట. సో, మీకైతే ఆహ్, మినిమమ్ 20,00,000 ప్యాకేజ్ అలాంటివి కావాలనుకుంటే గనుక ట్రిపుల్ ఐటీలో చేస్తే చాలా తక్కువనమాట ఛార్జ్. మీరు కంప్లీట్‌గా మీ 100% ఇచ్చి ప్రిపేర్ అయితేనే అలాంటి ప్యాకేజ్ కొట్టగలము. అలా కాకుండా మీరు ఆహ్, నార్మల్‌గానే నాకొచ్చేయాలంటే ఏ కాలేజ్‌లోను రాదు మ్యాథ్స్. బట్ ఐఐటీలో ఫుల్‌గా స్కోప్ ఉంటది. బట్ కమింగ్ టు ట్రిపుల్ ఐటీస్‌లో అంత స్కోప్ ఉండదు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసి నా అకౌంట్‌ని ఫాలో చేసి నాకు ఏదైనా డౌట్స్ అడగండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బై బై.